ह्रीं क्लीं श्रीं क्लौं गणपतये स्वाहा ओम ह्रीं क्लीं श्रीं क्लौं गणपतये स्वाहा ओम कांतारंग गंगा रूप नंदी महावंदिता कैलासवास शिखर कांत योग वंदिता निखिल विश्वानाथतो धातवेदे परिभ्रमणन् पंचाचार्य परमोद्भव प्राकार शोभितं विमये प्रकटितस्य दः अगये पंचकृत शोभित रूपाख्यानामिदं भवतु मातृदेवताभ्यो नमः पितृदेवताभ्यो नमः कुलदेवताभ्यो नमः ग्रामदेवताभ्यो नमः इष्टदेवताभ्यो नमः श्री गणेश शारदा गुरुभ्यो नमः श्रीमन्महागणाधिपतये नमः श्री महासरस्वत्यै नमः अक्षितలను ఆ పుష్పాలను అక్కడ ఉన్నటువంటి కలశంలో వేయండి ఏదేభ్యో నమస్కారం చేసుకోండి ఏదేభ్యో జాతాయ వైశ్రవణాయతన్న పుండరీకాక్షాయ 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 నమో నమః సత్యంధరణి వచానవరమణకృత శోభితం వా అస్మే పరబ్రహ్మణ రూపాఖ్యానాంతం భవతు లాభస్తేషాం జయస్తేషాం దుస్తేషాం పరాభవాః యోగకృతజ్ఞాన త్రైత శోభితం వా దీపప్రసరణ ముహూర్త సుముహూర్తోస్తు వదంతరుతో ఆహో మాఘమాసేన శ్రీ మౌఢ్యే విద్యాలయవేదా పరబ్రహ్మరూపాఖ్యానం భవంతో సర్వతంలో నా దర్భం తీసుకొని సంప్రోక్షణ చేయాలి ఇక్కడ ఉన్నటువంటి వస్తువులన్నిటిపై నిక్షేపి పట్టుకోండి భోజనవ్యాన్ని సంప్రోక్షయామి ఆత్మానం సంప్రోక్షయామి సర్వాణం సంప్రోక్షయామి సకల పూజ ద్రవ్యాన్ని సంప్రోక్ష తర్వాత 2 అక్షితలు తీసుకోండి ఒక పుష్పాన్ని తీసుకొని గణపతికి నమస్కారం చేసుకొని ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా విఘ్నేశ్వరుని ప్రార్థన చేసుకోండి మనసు లోపల विद्यारंभं करिष्यामि सिद्धिर्भवतु मे सदा ओम महा सरस्वत्यै नमः ओम ज्ञान सरस्वत्यै नमः ओम वासनापीठ निलये व्यास महर्षि प्रतिष्ठेय ज्ञान सरस्वत्यै नमो नमः वर्गलपुर निवासिने श्वेतपद्मासने यामीया ज्ञानमोक्ष प्रधानिने श्री वर्गलपुर महासरस्वत्यै नमो नमः जय बोलो सरस्वती माता की जय अक्षय वेद अमवारी स्नान చేయించేస్తారు శ్రీ వాసరా క్షేత్రలేయమ్మ యాస్వేకాంతరాత భాగేయాంత పవిత్రయ శోభితే వందే ఇంద్రానాథత్రయ శోభితేమ్మ శ్రీ మహాసరస్వత్యై నమః నమః మే ధాతాయ విశ్లేషిత నమః మే అగ్ని ప్రసరణ ముహూర్త సుముహూర్త సురక్షిత సఖ్యమైన జ్యోతి ప్రసరణ ముహూర్త సుముహూర్త पंचमत्रैदशोपित स्वाहा अग्निर्पदये इदं नमः हवनाख्यत्रैदशोपित सदरूपाभ्यानामिदं भवतो एकं द्विने त्रीणि चत्वारि पञ्चम सप्तम अष्टम नवम दशम एकादशम उज्ज्वलबोधग्नि स्वाहा अग्निर्पदये इदं नमः प्रालेयाञ्जल पावनत्रैदशोपितस्य रूपाभ्यानां भवन्तो ब्रुवन्तो उज्ज्वलबोधस्थलितरूपाभ्यानां प्रवणाख्यतं हवनाख्यं करिष्यामः
వాళ్ళు ప్రయోజకులు అవ్వాలి, వాళ్ళకి అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలి. ఈ వసంత పంచమి రోజున సరస్వతి మాత యొక్క శుభ అనుగ్రహం అంతా ఎవరికి ఉండాలి? మీ పిల్లలకు ఉండాలి. కాబట్టి సంకల్పం చెప్పడం జరుగుతుంది. నేను చెప్పింది మీరు అనాలి. మమ అస్మాకం వసంత పంచమి పర్వదినే అక్షరాభ్యాస కార్యక్రమేణ అఖండ శ్రీ జ్ఞాన సరస్వతి వర్గల్పుర శ్రీ మహాసరస్వతి సంపూర్ణ విజ్ఞాన జ్ఞాన వాక్ శ్రద్ధ భారతి సంపూర్ణ స్ఫురణ మేధ శక్తి అక్షర యోగ్యత అనుగ్రహ సిద్ధ్యర్థం పుత్ర పుత్రికానాం సంపూర్ణ మహాసరస్వతి అక్షరాభ్యాస కార్యక్రమేణ అఖండ గణాధిపతి మహాసరస్వతి అక్షర జ్ఞాన అనుగ్రహ సిద్ధ్యర్థం యథాశక్తి విద్యాలయ మండపే శ్రీ మహాసరస్వతి అక్షరాభ్యాస. ఓం శ్రీం నమః శివాయ. ఓం శ్రీం నమః శివాయ. ఓం శ్రీం అక్షర రూపిణే నమః. ఓం శారదా దేవ్యే నమః. ఓం వర్గల్పుర మహాసరస్వత్యై నమః. శ్రీ బాసరా క్షేత్ర మహాసరస్వత్యై నమః. జ్ఞాన సరస్వత్యై నమః.
సరస్వత్యై నమః అక్షర సరస్వత్యై నమః అఖిల శక్తిన్యై నమః సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవందిని నిత్యం పద్మాలయం దేవి సామం పాతు సరస్వతి జై బోలో సరస్వతి మాతా కి జై బోలో సరస్వతి మాతా కి జై బోలో సరస్వతి మాతా నీరాజనం మంగళ నీరాజనం శ్రీదేవి మాతకు నీరాజనం నీరాజనం మంగళ నీరాజనం శ్రీదేవి మాతకు నీరాజనం మల్లెల మాలలు నీకు మందార దండలు నీకు సుగంధ పూజలు నీకు సిరిచందన గంధము నీకు నీరాజనం మంగళ నీరాజనం శ్రీదేవి మాతకు నీరాజనం కమనీయ రూపం నారది శ్రీకంఠయుగగితే సర్వాధికారహారవరదసంవశంకర జటాంతరంగ గంగ రూప నంది మాహవందిత కైలాసవాస శిఖర కాంతయోగ వందిత నిఖిల చరణ కమల నయన భస్మ రూప ధారిత అశేష రూప చరణ కాంత దేవ మానగంధిత దివ్య రూప మందరాయ కంద రూప వందిత అఖిల చరణ కరణ కమల విరణ రూప వందిత కర్పూర మంగళారతి శ్రీకంఠయుగజితే సర్వాధికారహార వరద సంవశంకర నమ కంబుసే చమ కంబుసే నినామక తులసే అశేష రూప పూజ సల్పినానుకందమాయ గంధిత జై బోలో శ్రీ మహాసరస్వతి మాతా కి కర్పూర మంగళ నీరాజనం సమర్పయామి రాజు రాజు టేస్టీ కదా టేస్ట్ ఉంటుంది ఇది రియల్గా టేస్ట్ ఉంటుంది